సీఎం స్టాలిన్ కు అస్వస్థతకు గురయ్యారు. వాకింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోయారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో స్టాలిన్ చికిత్స పొందుతున్నారు. స్టాలిన్ కు అపోలో వైద్యులు పరీక్షలు చేశారు. 2 రోజుల పాటు చెన్నై అపోలో హాస్పిటల్లో స్టాలిన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కూడా అపోలో వైద్యులు తెలిపారు. అయితే కొద్దిసేపటి క్రితమే తమిళనాడు అపోలో హాస్పిటల్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ అనిల్ బిజీ యొక్క హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఎటువంటి ఇబ్బంది లేదు. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే తమిళనాడులో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ వైద్యులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఈరోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయన కళ్ళు తిరిగి కింద పడినట్లు కూడా ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఉట్టిన స్థానికంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని తీసుకెళ్లారు. సో ఆయన వెంట తన కుమారుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వైద్యులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన కొంత జ్వరం ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. సో అందువల్ల నీరసంగా ఉండడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు తప్ప సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ప్రస్తుతం 2 రోజుల పాటు అంటే ఈరోజు రేపు హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలోనే స్టాలిన్ ఉండనున్నారు కాబట్టి సో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన షెడ్యూల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు